శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలను పారాయణ చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతం పురాణమున్యామధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయిత భద్రనేత్రా येन त्वया भारततैल पुनः प्रज्वालितो ज्ञानमहि प्रदीपः प्रपन्न पारिजाताय तोत्रवेत्रैक बाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतराजयध्रजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वनीकर्णेन वेलाकुला अश्वत्थां विकर्णघोरमुग्रा दुर्योधनावर्तिनी सोत्तीर्णा कल्पान्वैरणते कैवर्तय केशवः पारास्यर्यवच सरोजनोङ्गिताद्धगन्धोत्कटं नानाख्यानकेसन्महर्गिदा सम्बोधना बोद्धं लोके सज्जनशर्पदैरर्हे पेपीमानं मुदा भूयात् भारतपङ्कजङ्कलमिलपर्ध्वंसन श्रेयसे मूकं करोति वाचालां पङ्गुल्लङ्घयते गिरिं यत्कृपादभं दे परमानन्दमाधवं शान्ताकारं भजेसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्ज्ञानगम्यं वन्दे विष्णुं भवभैरं सर्वलोकैकनाथं यं ब्रह्मवरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैवेदैः साङ्गपदकर्मौषधैगान्त्यं सामगा ध्यानावस्थे तद्गतेन मनसा पश्यन्ति वियोगिनो यशान्तं न विदुःसुरासुरगुणो देवाय तस्मै नमः. श्रीकृष्ण परब्रह्मणे नमः. श्रीमद्भगवद्गीता तृतीयोऽध्यायः कर्मयोगः. अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः. అర్జునుడు అంటున్నాడు, మహానుభావ, తనకిష్టం లేకపోయినా కూడా బలవంతంగా దేంతోటో నెట్టబడ్డవాడిలాగా మనుష్యుడు పాపం చేస్తున్నాడే కృష్ణ, ఆ ప్రబల శక్తి ఏదయ్యా అది? శ్రీ భగవాన్ వాచ కామయేష క్రోధయేష. ఇదే రెండిటికి దూరంగా ఉంటే చాలు దేవుడికి దగ్గర అవ్వాలంటే. కోరిక, కోపము. సంస్కృతంలో కామ అంటే, కామము అంటే కోరిక. అది ఏ కోరికైనా కానివ్వండి. కామము, క్రోధము. క్రోధం అంటే కోపం. ఇగో ఇవేనయ్యా. రజోగుణ సముద్భవ. ఆ త్రిగుణాల్లో ఈ రజోగుణానికి సంబంధించింది. సత్వరజస్తమో గుణాల్లో ఈ రెండు, ఈ కోరిక, కోపం అనేది రజోగుణం వల్ల ఉద్భవించేవేవి. మహాశనో మహాపాప్మ, మహాపాపరాశులవి. విద్యేనమిహ వైరిణం. ఈ లోకంలో మనిషికి అవే శత్రువులని తెలుసుకో. ధూమేనా వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చాయధోల్భేన ఆవృతో గర్భ తదేతేనేదమావృతం. అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దాన్ని ధూళి కప్పివేసినట్టు, పిండాన్ని మావి మూసినట్టు, ఇదిగో ఈ కోరిక అనేది జ్ఞానానికి ప్రతిబంధకం అవుతుంది. మనం దేవుడి గుడికి వెళ్ళినా కూడా అది కావాలి, ఇది కావాలని కోరుకోకూడదు. పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం, దేవుడి ప్రీతి కోసం చేయాలి మనం దైవ దర్శనం. మనకేదో దేవుడు కలిగించాలని కాదు. భగవద్గీత చెప్పింది అది. జ్ఞానం లభించాలి, మళ్ళీ ఏ పశుపక్షా జన్మలు ఎత్తకుండా ఉండాలి అంటే ఈ కోరికని, కోపాన్ని దూరంగా పెట్టాలి. ఈ కోరిక వల్లనే
ఇదే జ్ఞానానికి ప్రతిబంధకం ఇది, అంతే కదా. మనం ఏమీ చేయనివ్వదు, ముందుకు పోనివ్వదు. ఈ కోరికల బారిన పడితే అదే మనం ఏం చదువుకుంటున్నా కూడా ఆ పని కాలేదే, ఈ పని కాలేదే, ఈ మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది కదా. ఆ పని ఏదో ఆయనే చేసుకుంటానని చెప్పాడు భగవద్గీతలో. స్వామిని మనం స్మరించుకుంటూ ఉంటే చాలు, మన యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను, మీ యోగక్షేమాలని చెప్పాడు కృష్ణుడు. వాటి గురించి అస్సలు మనం మనసులో ఎప్పుడు పెట్టుకోవద్దు. పూజ చేస్తున్నా ఏం చేస్తున్నా భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాను, ఈ చేసే ఫలితము నీకే సమర్పిస్తున్నాను, ఏతత్ఫలం తత్స బ్రహ్మార్పణమస్తు. శ్రద్ధతో చేయాలి పూజ కూడాను, ప్రతిఫలాన్ని ఆశించకూడదు. భగవద్గీత మొత్తం చెప్పింది ఇదే. అప్పుడే మన బాధ్యతలన్నీ ఆయనే తీసుకుంటాడు. మనమేమి అది కాలేదు ఇది కాలేదు అని మనం ఏం భయపడక్కల్లా, శ్రద్ధతో మన పని మనం చేసుకోవాలి. ఇది కూడా ఒక పని, మానవుడిగా పుట్టినందుకు దేవుణ్ణి దర్శించడం, ఆయనకు పూజ చేయడం ఒక పని. అది దేవతా ప్రీత్యర్థమే చేయాలి. అలానే మన ఇంట్లో వండుకుంటాం, అది పని, ఆ పని కూడా దైవ ప్రీత్యర్థమే. ఆ వండింది దేవుడు ప్రసాదంగా పెట్టి మనం తినాలి. ఇదంతా ఇందులో చెప్పారు భగవద్గీతలో. కాబట్టి జ్ఞానానికి ప్రతిబంధకం ఏమిటయ్యా అంటే పొద్దుగూకులు కోరిక గురించి ఆలోచించడం. ఈ కోరిక తీరలేదు, ఆ కోరిక తీరలేదు, ఇదే జ్ఞానంలో మనల్ని ముందుకు పోనివ్వదు. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్య వైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ తృప్తే ఎరగదు. ఇది నిత్య శత్రువు మనిషికి. బుద్ధ భగవానుడు కూడా కనుక్కున్నది ఇదే. అనేక సంవత్సరాలు తపస్సు చేసి కోరిక అనేదే జ్ఞానానికి ప్రతిబంధకం. దానికి అసలు తృప్తి ఉండదు. ఈరోజు ఈ కోరిక తీరితే రేపు ఇంకొకటి, ఎల్లుండి ఇంకొకటి, అంతే. కాబట్టి ఇంద్రియాణి మనోబుద్ధి యాస్యాధిష్టానముచ్యతే తైర్విమోహయేచ్చేష జ్ఞానమావృత్యతే హీనం. దీనికి ఆశ్రయస్థానాలు ఏవయ్యా అంటే ఈ పంచేంద్రియాలు, ఆ తర్వాత ఈ మనస్సు, అంతరేంద్రియమైన మనస్సు, బయట ఉండే పంచేంద్రియాలు, నోరు, కన్ను, ముక్కు, చెవులు, చర్మం. వీటితోటే దీనికో కోరిక, దీనికో కోరిక, దీనికో కోరిక, దీనికో కోరిక కదా, దీనికో కోరిక. ఈ కోరికలుకి ఆశ్రయస్థానాలు ఏంటంటే ఇవే, ఈ పంచేంద్రియాలు ప్లస్ లోపడున్న మనస్సు. మనసు ఏం చేస్తుంటుంది? ఏవేవో ఆలోచనలు, పొద్దుగా కోరిక, ఈ కోరిక, మనసు. ఇవి దానికి ఆశ్రయస్థానాలు. దేనికి? కోరికకి. ఆ విధంగా వాడిని, ఆ జ్ఞానాన్ని ఆవరించేస్తుంది. ఈ కోరిక ముందుకు పోనివ్వదు, జీవుణ్ణి పరవశుని చేసి పడేస్తూ ఉంటుంది. తస్మాత్ త్వమింద్రియాజ్ఞాతో నియమ్య భరతర్షభ పాపానం ప్రతిహీన్యేనం జ్ఞాన విజ్ఞాన నాశం. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఇంద్రియాలని అదుపులో పెట్టుకొని ఈ నిత్యశత్రువు అయిన ఈ జ్ఞానానికి విఘ్నాన్ని కలిగించే ఈ కోరిక అనే దాన్ని పారదోలు, ఈ పాపిని పారద్రోలు. ఇంద్రియాణి ప్రాజ్ఞాహు ఇంద్రియేభ్య బ్రహ్మణ మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే భరతస్తు సహా. విషయాల కన్నా ఇంద్రియాలు హెచ్చు, ఇంద్రియాల కన్నా మనస్సు గొప్ప, మనస్సు కన్నా బుద్ధి మిన్న, బుద్ధి కన్నా ఆత్మశ్రేష్టమైనది అని తెలుసుకో. ఏవం బుధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధంగా బుద్ధి కన్నా శ్రేష్టం ఆత్మ అని ఈ పరమాత్మని, లోపల ఉన్న పరమాత్మను గురించి తెలుసుకొని తను తాను సుస్థిరపరుచుకొని నిత్యశత్రువు అయిన ఆ కోరిక అనే దాన్ని గెలువు నాయనా నువ్వు. ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీత సోపనిషత్తు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః ధరోవాచ. భగవాన్ పరమేశన భక్తిరవ్యభిచారిణి ప్రార్థం భుజమానస్య కథం భవతి ప్రభో. ప్రార్థం భుజమానోపి గీతాభ్యాస్ సరత సదా సముక్తస్య సుఖీ లోకే కర్మణానుపలిప్యతే. మహాపాపాతి పాపాని గీతాధ్యానం కరోత్యత్ त्वचिस्पर्शन कुर्वन्ति नलिनीदलमम्बोत् गीतायाः पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै सर्वे देवाश्च ऋषयो
योगिनः पन्नगास्ये गोपाल गोपिका वापि नारदोर्धोपाश्रयै सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते यत्र गीता विचारस्य पठनं पाठनं श्रुतं तत्राहं निश्चितं पृथ्वी निवसामि तदैव हि गीताश्रयं तिष्ठामि गीता मे चोत्तमं गृहं गीता ज्ञानं उपाश्रित्य त्रिलोकान् पालयामि हम गीता मे परमा विद्या ब्रह्मरूपान् संशयः अर्थमात्राक्षरान् च स्वानिर्वाच्यपदात्मका चिदानंदेन कृष्णेन प्रोक्त्वा सुमुखदोर्जिनं वेदत्रयी प्राणदः तत्पार्थज्ञानमञ्जसा योश्चादस्य निश्चय नरो निश्चल मानसा ज्ञान सिद्धिं सरपदे ततो यादि परमपदं पाठे असमर्थं पुण्ये तद्धं पाठमाचरे तथा गोदान जिम्मज्जं लभते नान्तरिंस्या त्रिभागमण्डपान् सुगंगा स्नानफलवे शरण संजपान् सोमयागफलवे एकाध्यायन्ति यो नित्यं पठते भक्तसमेतः रुद्रलोकमाप्नोति गणो भूत्वा शीघ्रम् अध्याय श्लोकपादं वा नित्यं यः पठति नरहासयाति नरतां यावन् मनुकालं वसुन्धरे गीताया श्लोकदशकं सप्तपञ्चचतुष्टयं द्वौ त्रीणेकं वा श्लोकानां यः पठे नरः चन्द्रलोकमाप्नोति वर्षनामयितुं ध्रुवं गीतापाठसमायुक्तो मृतो मानुषं व्रजेत् गीताभ्यासं पुनः कृत्वा लभते मुक्तिं त्वान् गीतेच्चारसंयुक्तो म्रियमाणो गतिं लभेत् गीतार्थश्रवणासक्तो महापापायितोऽपि वा वैकुण्ठं समवाप्नोति विष्णासमोते गीतार्थं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूषः जीवन्मुक्तस्य विज्ञेयो देहान्ते परं पदं गीतामाश्रित्य बहवो भुवजो जनकादयः निर्धूतकर्मशालोके गीतायतः परं पदं गीतायाः पठनं कृत्वा माहात्म्यं नैव पठेत् वृथा पाठोपनिषदस्य श्रमे पश्युतार्थः एतान् महच्च संयुक्तं गीताभ्यासं करोति यः सतत्फलमाप्नोति दुर्लभाङ्गतिमाप्नुयात् सूत उवाच महात्म्यमेतद्गीताया मया प्रोक्तं सनातनं गीतान्ते च पठेद्यस्तु यदुक्तं तत्त्वं लभेत् इति श्रीवराहपुराणे गीतामहत्यों कृष्णार्पणमस्तु।